చరిత్రలో ఎన్నో యుద్ధాలు భయంతోనో బలగంతోనో గెలిచారు. కానీ మొట్టమొదటిసారి కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ఒకడు సంకల్పంతో గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనే నేను చిన్న పిల్లలు అయినా పలికే మంచి అంత చేస్తారు. నా ఆ మంచితనం శిల్ప వాళ్ళ కడండి, ఆ మంచితనం ఆ గుణం. ఇదే మా ఇల్లు మెట్ట మీద నాగేశ్వర పక్క టీడీపీ మంచి ఆయనకి 8 లక్షలు సాంగ్ చేశారు. ఇంత గాడికి ఓటు చేస్తారన్నా. శిల్పా సహకార్ అయితేనేమి, శిల్పా సహకార్ బ్యాంక్ అయితేనేమి, శిల్పా రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, వడ్డీ లేని రుణాలు అయితేనేమి, ఇవన్నీ మహిళలకు చాలా మందికి చేసినాడు. కాబట్టి మీరు 5 years లో ఏం చేశారంటే ఏం ఒక్క నంద్యాలకి చేసింది ఏం లేదు. అభివృద్ధి ఎందుకు ఎవరు లేదని చెప్పినది చూడమను. అభివృద్ధి ఎందుకు లేదో మెడికల్ కాలేజ్ వచ్చింది, ఉర్దూ కాలేజ్లు, మెడికల్ కాలేజ్లు అన్ని బాగా కట్టించినారు. మాకు ఈ రోడ్లలో ఇప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వేసిన రోడ్లు ఈ రోడ్లు రెవెన్యూ వచ్చిన తర్వాత ఈ పార్క్ అనేది చాలా డెవలప్ అయింది. యాక్చువల్ ఒక టూరిజం ప్లేస్ మాదిరిగా బాగా అట్మాస్ఫియర్ కానీ, ఇంతమంది చిల్డ్రన్స్ కానీ, పిల్లలు కానీ మీరు చూస్తూ ఉన్నారు. కరోనాలో కూడా రవి గారు ఇంట్లో ఉండకుండా బయట ప్రతి ఒక్కరికి చూసుకుంటా ఇంటికాడికి ఎవరికి ఏ వసతులు అన్ని చేశారు. ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి. ఇంకా పూర్తి చేయాల్సినట్టు నంద్యాలలోనే ఉన్నాయి. మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చినటువన్నీ కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోతున్నారు, ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు. ఉర్దూ కాలేజీ కట్టినాము, దాదాపు 2 నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి. బ్రిడ్జి కట్టినాము, అదొక నెలలో పూర్తి చేయాలి. బ్రిడ్జి దిక్కులే. టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము, దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కులే. నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ పంపించినాము, ఇప్పటి వరకు దాన్ని చేసే దిక్కులే. మేము మొదలు పెట్టినవి కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా.